రెండేళ్లకోసారి జరిగే తెలంగాణ కుంభమేళ గిరిజన దేవతలు సమ్మక్క సారక్కలు కొలువు తీరిన మేడారం ఇప్పుడు కొత్త రూపు దిద్దుకుంటోంది. పూర్తిగా గ్రానైట్ నిర్మాణాలతో మహా అద్భుత క్షేత్రంగా వెలిగిపోతోంది. ఆధునికీకరణ పనుల్లో తొలి ఘట్టం పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల పునః ప్రతిష్టాపన. ఈ బుధవారం ఉదయం జరగబోతోంది ఈ కార్యక్రమం. పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల పునః ప్రతిష్టాపన కార్యక్రమం విశిష్టతలేంటి? ఆదివాసీ ఆచార సంప్రదాయాలు పూజా కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి? పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. అడవి నుంచి 5 సార్లు ఎర్రమట్టి తీసుకొచ్చి పందిరి వేసి పూర్తిగా ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం గద్దెల పునః ప్రతిష్టాపన చేస్తారు. ఈ సందర్భంగా ప్రాంగణం మొత్తాన్ని దిగ్బంధనం చేస్తారు. పూర్తిగా అంతర్గత పూజల ద్వారా జరిగే పునః ప్రతిష్టాపనకు సామాన్య భక్తులకు ప్రవేశం ఉండదు. ఈ కారడవిలోని గ్రామం ఇప్పుడు ఒక అద్భుత నిర్మాణంతో కొత్త రూపుదిద్దుకుంది. మేడారం గద్దెల ప్రాంగణం మొత్తం కూడా గ్రానైట్తో ఆధునీకరణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ ఆధునీకరణ పనుల్లో మొత్తం 251 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ ఆధునీకరణ పనుల్లో మొట్టమొదట చేసేటువంటి ప్రధాన అంకం పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమం. ఈ అద్భుత ఘట్టం బుధవారం జరగనుంది. వరుస క్రమంలో కనిపిస్తుంది. ఈ గద్దె ఎక్కడ ఏ దేవుడు ఉంటారు, ఏ విధంగా ప్రతిష్ఠిస్తారు? ఇక్కడ మా పూజారులు ఇక్కడ జాతర 1944లో నిర్వహిస్తున్నటువంటి సందర్భం నుంచి వచ్చినటువంటి క్రమం ప్రకారము మరి సమ్మక్క గద్దె, సార్లమ్మ గద్దె, తర్వాత గోవిందరాజులు, పగిడిద్దరాజులు. గోవిందరాజులు వచ్చేసి 1986లో ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. తదనంతరము 2006లో పగిడిద్దరాజులు గద్దెలను ప్రతిష్ఠించడము జరిగింది. కాబట్టి ముందుగా గోవిందరాజులు గద్దె, ఆ తర్వాత పగిడిద్దరాజు గద్దెలను మనం ప్రతిష్ఠించడం జరుగుతున్నది. ఇక్కడ ప్రతిష్ఠించే ప్రతి రాతి నిర్మాణం పూర్తిగా ఆదివాసీ ఆచార సంప్రదాయాలు గొట్టు గోత్రాల్ని ప్రతిబింబించేలా జరిగింది. గద్దెల ప్రాంగణంలో దాదాపు 4000 టన్నుల గ్రానైట్ను ఉపయోగిస్తున్నారు. ఆదివాసీల చరిత్ర ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించేలా 7000కు పైగా చిత్రలిపి ఇక్కడ కనిపిస్తుంది. ఏపీలోని రాయచోటి ఆళ్లగడ్డకు చెందిన ప్రత్యేక స్థపతుల నైపుణ్యంతో జరిగింది గద్దెల నిర్మాణం. ఇవాళ మేడారం అంటే 101 రాజ్యాల చరిత్ర, మేడారం అంటే అఖండ భారతదేశ చరిత్ర. అఖండ భారతదేశాన్ని ఏలిన దేవత ఎవరంటే ఇవాళ సమ్మక్క సారలమ్మలనే ఒక గొప్ప చరిత్రని మనం ఇవాళ బొమ్మల రూపంలో ఈ యొక్క టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అవి మేము ఇన్స్టిట్యూట్గా ఉన్నాం కాబట్టి, కమిట్మెంట్గా పనిచేసినాం కాబట్టి, దేశవ్యాప్తంగా తిరిగినాం కాబట్టి, అబూజుమాడు లాంటి ప్రాంతాలలో కూడా పోలీసులు అన్నలున్నల దగ్గర కూడా మా పరిశోధన కొనసాగింది. అంటే అటువంటి నిర్బంధాలు ఎదుర్కొని ఇవాళ మేము చేసిన పరిశోధన అనేది ఇవాళ మనకి ఈ యొక్క టెంపుల్ బొమ్మల రూపంలో కనపడడం నిజంగా కూడా మాకు ఆనందంగా ఉన్నది. మేడారం గద్దెల చుట్టూ 4 టవర్ల నిర్మాణం. మేడారం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా మెడిసినల్ ప్లాంట్స్ పెంచేలా ప్లాన్ చేశారు. భూకంపాలు ఉపద్రవాలను ఎదుర్కొనేలా నిర్మాణాలు చేస్తున్నారు. ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా మేడారం చరిత్ర భావితరాలు చర్చించుకునేలా పూర్తిగా గ్రానైట్తో అద్భుత రూపుదిద్దుకుంటోంది. ఒక్కొక్క గద్దెకి 8 పిల్లర్లు అంటే 32 పిల్లర్లను మనం తీసుకోవడం జరిగింది. ఈ పిల్లర్ల పైన కూడా ఈ వంశాలకు సంబంధించిన ఇక్కడ మనకి మొత్తం జంతువులే కనపడతాయి. ఏనుగు కనపడుతుంది, ఎద్దు కనపడుతుంది, కడకమృగం కనపడుతుంది, ఒంటికొమ్ము దుప్పి కనపడుతుంది, మణిపోతు కనపడుతుంది, సింహం కనపడుతుంది, జింక కనపడుతుంది, పులి కనపడుతుంది. అంటే 3 నుంచి 7 గొట్లకు సంబంధించిన కోయ సమాజం ఇదంతా కూడా. ఇది 6వ గొట్టు, 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 7వ గొట్టు, వడ్డే గోత్రం అంటే పూజారులు సిద్ధపోయిన వారు వీళ్ళని. అంటే ప్రకృతిలో మేము జంతువులను కూడా గొట్ల రూపంగా తీసుకున్న ఇటువంటి ఆనవాళ్ళను అటువంటి మన సాంప్రదాయక విధానాలు అంటే మనకి ఇక్కడ ఒకటి కనపడుతుంది. ఇది నేమ అంటే తెప్ప తయారు చేసినాం నీళ్ళల్లో. తెప్ప నుంచి వెళ్ళి స్టీమర్ తయారు వచ్చింది, స్టీమర్ నుంచి వెళ్ళి రెక్కల పడవ వచ్చింది. అంటే తొలి మానవుడు విల్లంబు గద్దె, అక్కడ మణిబోతు అంటే తొలి మానవుడు తయారు చేసిన టెక్నాలజీని మనం ఇక్కడ తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ పూజకు సంబంధించిన బొమ్మల్ని ఇట్లా 3 నుంచి 7 గొట్లకు సంబంధించిన ప్రకృతి జంతువులు, పక్షులు, ఆ ప్రకృతి దైవాలను ఇవాళ ఈ యొక్క 32 పిల్లర్ల మీద తీసుకున్నాం. వచ్చే ఏడాది జనవరి 29, 30, 31వ తేదీలలో మేడారం మహాజాతర జరగబోతోంది. ఇప్పటికే పునర్నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయి. ఇవాళ మంత్రులు పొంగులేటి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం
పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారం రోజున 24వ తేదీన జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగానే సాధారణ భక్తులు ఎవరు కూడా ఈ ఒక్కరోజు రావద్దని చెప్పి కూడా ఇక్కడ ఆదివాసీ పూజారులంతా భక్తులను కోరుతున్నారు. మేడారం నుండి కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 వరంగల్.